హలో గైస్, నా పేరు సందీప్. మీరు చూస్తున్నారు సందీప్ 360 గ్యాడ్జెట్స్. మళ్ళీ ఒక కొత్త హెల్మెట్ తో మీ ముందుకు వచ్చాను. సేమ్ ఎక్సర్ కంపెనీ, ప్రీవియస్ గా మీరైతే నా దగ్గర చూసారో, బట్ ఇది కొత్త డిజైన్ అండ్ లుక్ అండ్ ఫీల్ కూడా చాలా బాగుంది. సో ఇది మా ఫ్రెండ్ తీసుకున్నాను అనమాట, ఎక్స్పల్స్ ప్రో బైక్ కి. సో ఇది కాస్ట్ వచ్చేసి 5000 రూపీస్. ఇది మనం చూసుకుంటే కనుక వైట్ అండ్ రెడ్ కలర్ రావడం జరిగింది. బ్యాక్ సైడ్ చూసుకుంటే మనకి ఈ ఏరోడైనమిక్ డిజైన్, నెక్స్ట్ అదేవిధంగా సేమ్ ఇంతకుముందు మనం ఏదో ప్రీమియం హెల్మెట్ లో చూసామో అదేవిధంగా మెయిన్ వైజర్, ఇంటర్నల్ షాడో వైజర్ అన్నమాట. లైక్ మనకి ట్రాన్స్పరెన్సీ కాకుండా కొంచెం సన్లైట్ లో అలా వెళ్ళినప్పుడు రావడానికి అదొక వైజర్. నెక్స్ట్ అదే విధంగా దీనికి పైన మనకి ఎయిర్ వెంట్స్ అనేవి వచ్చాయి, ఇటు సైడ్ అండ్ దెన్ ఇటు సైడ్ ఎయిర్ వెంట్, అండ్ దెన్ ఫ్రంట్ సైడ్ కూడా మనకి మౌత్ దగ్గర కూడా ఒక ఎయిర్ వెంట్ రావడం జరిగింది దీనికి ఈ విధంగా. సో ఇది మనకి ఏంటంటే బడ్జెట్ లో అంటే లైక్ ఇంతకుముందు మనం చూసుకుంటే కనుక ఎక్సర్ లో 6500 వరకు మనం చూసాము. దానికంటే కొంచెం తక్కువ అని చెప్పుకోవాలి. ఇది 5000 రూపీస్. సో దీంట్లో కూడా సేమ్, దాంట్లో ఏవైతే స్పెసిఫికేషన్స్ ఉన్నాయో సేమ్ స్పెసిఫికేషన్స్ ఉన్నాయి. బట్ ఏంటంటే అది బ్యాట్మ్యాన్ సిరీస్ అంటే స్పెసిఫిక్ సిరీస్ కాబట్టి అదొక కాస్ట్ ఉంది. ఇది వచ్చేసి మనకి రెగ్యులర్ సిరీస్. దీంట్లో మనకి చాలా కలర్ వేరియంట్స్ ఉన్నాయి. సో తన ఎక్స్పల్స్ ప్రో వచ్చేసి రెడ్ అండ్ వైట్ కాంబినేషన్ కాబట్టి దానికి తగ్గట్టుగా తీసుకున్నాడు. నాకైతే ఈ హెల్మెట్ చాలా బాగా నచ్చింది నేను తీసుకున్న కలర్ తో కంపేర్ చేసుకుంటే కనుక. సేమ్ దాంట్లో ఉన్న విధంగానే ఇక్కడ మనకి యాంటీ ఫాగ్ వైజర్ పిన్ లాక్ తోటి రావడం జరుగుతుంది. దీని స్టిక్కర్ తీయలేదు, స్క్రాచెస్ పడతాయని ప్రెసెంట్ అయితే. సో పిన్ లాక్ వైజర్ తో రావడం జరుగుతుంది లోపల ఇది. నెక్స్ట్ అదేవిధంగా డబుల్ ప్యాడింగ్, ఏదైతే ఇంత మనం ప్రీవియస్ హెల్మెట్స్ లో చూసామో ప్రీమియం హెల్మెట్స్ లో అదేవిధంగా డబుల్ ప్యాడింగ్ రావడం జరుగుతుంది. ఇక్కడ లాకింగ్ సిస్టమ్ కూడా రెగ్యులర్ క్లిప్ సిస్టమ్, మనం రెగ్యులర్ హెల్మెట్స్ చూస్తాం కదా, క్లిప్ సిస్టమ్ కాకుండా ఇక్కడ బెల్ట్ సిస్టమ్ వచ్చింది. ఇది ఏంటంటే మనకి కొంచెం ఎక్కువ పట్టుకొని ఉంటుంది అనమాట. లైక్ మన ఎప్పుడైనా సేఫ్టీ ఫీచర్స్ తో పోల్చుకుంటే అవి క్లిప్ ఓపెన్ అయిపోయే ఛాన్స్ ఉంటుంది, బట్ ఇది అలా ఓపెన్ అవ్వదు. ఇది మనం లూజ్ చేసుకొని మాత్రమే తీయాల్సి ఉంటుంది అనమాట. సో సేఫ్టీ పరంగా అదొకటి ఇంపార్టెంట్. నెక్స్ట్ దీంట్లో కూడా మనం ఇన్బిల్ట్ స్పీకర్స్ ఏవైతే ఉంటాయి, లైక్ బ్లూటూత్ స్పీకర్స్ ఉంటాయి కదా, వాటిని మనం ప్లేస్ చేసుకోవడానికి ఉంటుంది అనమాట. అయితే దీంతో పాటు అయితే మనకి ఎటువంటి బ్లూటూత్ స్పీకర్స్ రావు, మళ్ళీ మనం సపరేట్ గా పర్చేస్ చేసుకొని వాటిని దీనికి యాడ్ చేసుకోవాలి. ఇది ఎక్సర్ నుంచి ఒక కొత్త వేరియంట్ అని చెప్పుకోవచ్చు. దీంట్లో మనకి లుక్ ఈ విధంగా ఉంది. ఒకసారి నా పాత హెల్మెట్ కూడా చూపిస్తాను. సో దీన్ని ఒకసారి చూస్తే మీకు ఏది నచ్చింది అనేది ఒకసారి కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. సో ఇది 5000 రూపీస్ అండ్ ఇది 6500 రూపీస్ అనమాట. మీరు చూస్తే రెండు సేమ్ అనిపిస్తాయి, మనకి పెద్ద డిఫరెన్స్ ఏ ఉండదు. చిన్న చిన్న డిఫరెన్సెస్ ఉన్నాయి. లైక్ ముందు అయితే ఈ మౌత్ సెక్షన్ ఉంది చూసారా, సో దీనికి కట్ ఆఫ్ అనేలాగా వచ్చింది, ఈ విధంగా వచ్చింది. దీనికి ఏంటంటే కొంచెం ఏరోడైనమిక్ డిజైన్ కొంచెం ఎక్స్టెండ్ అయ్యేలాగా ఈ విధంగా షార్ప్ గా రావడం జరిగింది అనమాట. ఇక్కడ ఆ రెండు విషయాల్లో డిజైన్ తేడా ఉంది. నెక్స్ట్ అదే విధంగా ఏది ఇంటర్నల్ వైజర్ ఉందో మీకు చూపిస్తాను. దీనికి సంబంధించి రెండిట్లో కూడా, సో దీనికి ఇంటర్నల్ వైజర్స్ రెండింటికి ఉన్నాయి, బట్ వీటిని ఓపెన్ చేసే విధానానికి బటన్స్ వేరే విధంగా ఇచ్చారు. దీనికేమో ఇక్కడ రైట్ సైడ్ కింద ఇచ్చారు అనమాట చిన్న బటన్. ఇక్కడ మీకు కనిపిస్తుంది. దీన్ని ఇట్లా అంటే వచ్చేసింది, ఇదిగోండి. ఇలా బ్యాక్ పుష్ చేస్తే లోపల ఇంటర్నల్ వైజర్ అనేది ఓపెన్ అవుతుంది. ఇది కొంచెం ఫ్రీ మూవ్మెంట్ ఉంది, చాలా ఫ్రీ ఉంది నాదంతో కంపేర్ చేసుకుంటే. సో నాదాన్ని చూస్తేనేమో ఇంత కింద ఇవ్వలేదు, దానికి ఇచ్చినట్టు కింద ఇవ్వకుండా ఇక్కడ పైన ఇచ్చారు చిన్నది లాక్ సిస్టమ్ లాగా. ఇది కొంచెం హార్డ్ గా ఉందన్నమాట, దానంత కంఫర్ట్ గా అయితే మూవ్ అవ్వట్లేదు. లైక్ దీని మెకానిజం ఇలా ఉంది, దాని అలా ఉంది. ఫర్దర్ గా చూసుకుంటే కనుక రెండు సేమ్, లైక్ స్పెసిఫికేషన్స్ పరంగా కానీ, ప్యాడింగ్ పరంగా కానీ, బిల్డ్ క్వాలిటీ కానీ, నెక్స్ట్ సేఫ్టీ ఫీచర్స్ లో అన్నిట్లో కూడా రెండు కూడా సేమ్. జస్ట్ సిరీస్ మారడం వల్ల, కలర్స్ మారడం వల్ల ప్రైసింగ్ అయితే మారుతున్నాయి. సో ఇది మనకి బ్యాట్మ్యాన్ సిరీస్ వస్తుంది, అందుకని ఇక్కడ మనకి ద బ్యాట్మ్యాన్ అని చెప్పేసి ఇక్కడ క్లియర్ గా మెన్షన్ చేశారు. సో ఇదేంటంటే రెగ్యులర్ ఎక్సర్ లో ఉన్న డిఫరెంట్ ఆన్ రోడ్ బైక్స్ ఉంటాయి కదా, స్పోర్ట్స్ సెగ్మెంట్ హెల్మెట్స్ లో, సో దానికి సంబంధించింది అనమాట. ఇదేంటి మనకి స్టెబిలిటీ ఎక్కువగా ఉంటుంది. ఇది అరౌండ్ వెయిట్ కూడా రెండు సేమ్ 1600 గ్రామ్స్ ఉంటాయి. మన ఇది రెగ్యులర్ సిటీ రైడ్స్ కి అయితే వీటిని మనం రికమెండ్ చేయము. ఓన్లీ మనం లాంగ్ రైడ్స్ కి వెళ్ళినా కానీ, లైక్ ఎప్పుడన్నా కొంచెం మనం బయట వెళ్తూ ఉంటాం కదా, సో అటువంటి రైడింగ్ సిచ్యువేషన్స్ కి మాత్రమే వీటిని యూస్ చేస్తూ ఉంటాం అనమాట. ఎందుకంటే వీటికి సేఫ్టీ ఫీచర్స్ అని ఎక్కువ కాబట్టి. సో మీకు ఈ రెండింటిలో ఏది బాగా నచ్చింది అనేది ఒకసారి కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. నాకైతే పర్సనల్ గా కలర్ పరంగా అయితే ఇది నచ్చింది, బట్ నేను తీసుకున్న యమహా R15 కి మ్యాచింగ్ కలర్ ఉండాలని చెప్పేసి నేను సిల్వర్ అండ్ ఈ బ్లాక్ కలర్ తీసుకోవడం జరిగింది, బ్యాట్మ్యాన్ సిరీస్. సో ఇది నేను తీసుకున్నది. ఓకే ఫ్రెండ్స్, ఇలాంటి మరిన్ని హెల్మెట్ రిలేటెడ్ వీడియోస్ గురించి కానీ, మరిన్ని గ్యాడ్జెట్స్ ఇన్ఫర్మేషన్ గురించి సందీప్ 360 గ్యాడ్జెట్స్ ని ఫాలో అవుతుండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.